ప్రశాంతమైన గోకులం, పచ్చని పల్లెటూరు, అమాయకపు గోపాలురు. ఆ ప్రకృతి ఒడిలో అంత ఆనందంగా గడుపుతున్న సమయం. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. దేవేంద్రుడి అహంకారం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఆకాశం ఎర్రబడింది. గోకులంపై ఇంద్రుడి ప్రతాపం, ఉరుములు మెరుపులతో ముంచుకొచ్చిన మేఘాలు, విలయతాండవం చేస్తూ కుండపోత వర్షం మొదలైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోకులవాసులు పసిపిల్లలతో మూగజీవాలతో ఎక్కడికి పారిపోవాలో తెలియని భయంకరమైన పరిస్థితి. సరిగ్గా అప్పుడే మొహంలో చిరునవ్వుతో, గుండెలో ఎలాంటి భయం లేకుండా ఆపద్బాంధవుడు మన చిన్ని కృష్ణుడు అడుగు ముందుకేశాడు. ప్రకృతిని ఎదిరించే శక్తి ఒక్క ప్రేమకే ఉంది. తన చిటికెన వేలితో ఆ గోవర్ధనగిరినే గొడుగులా పైకెత్తాడు మన గోపాలుడు. ప్రళయం బయటే, ఆ పర్వతం కింద మాత్రం ప్రశాంతత. గోకులమంతా కన్నయ్య నీడలో సురక్షితంగా, గుండె నక్షితంగా, గుండె నిండా ధైర్యంతో నిలబడింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 7 రోజుల పాటు కృష్ణుడి చుట్టూ భక్తితో ఆనందంగా ఆ గిరికిందే గడిపారు. చివరికి ఇంద్రుడి అహంకారం నీరుగారింది. తన తప్పు తెలుసుకుని కన్నయ్య పాదాలపై పడి క్షమాపణ కోరాడు దేవేంద్రుడు. గుర్తుంచుకోండి, ఎంతటి శక్తివంతులైనా అహంకారం పనికిరాదు. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని కాపాడటమే నిజమైన నాయకత్వ లక్షణం.